ఆ విలేజెస్‌లో ఎంతమంది మనం ఉపాధి హామీకి పథకంకి వెళ్తున్నారు? ఎంత రిలీజ్ అయింది? టోటల్ అమౌంట్ ఎంత రిలీజ్ అయింది ఆ విలేజ్‌కనేది ప్రతి ఒక్కటి మనకి వెబ్‌సైట్‌లో ఉంటుందండి. We began to feel the fire. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్‌బుక్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్, మన ఊర్లో పెద్దవాళ్ళందరూ కరువు పనికి వెళ్తూ ఉంటారండి. సో కొన్ని దగ్గరల ఈ కరువు పనిని కూడా ఏమంటారంటే ఉపాధి హామీ పథకం అంటారు. సో ఇలా కరువు పనికి వెళ్ళినప్పుడు వాళ్ళ డబ్బులు పడ్డాయా, బ్యాంకులో పడ్డాయా లేదా అనేది ప్రతిసారి ఏందంటే బ్యాంకుకి వెళ్లి చెక్ చేసుకుంటూ ఉంటారు. అంటే మా అమౌంట్ పడ్డాయా, ఇప్పుడు పడ్డాయి, ఏంటి, ఎంత పడింది అనేది. సో దానికేందంటే ప్రతిసారి మనం బ్యాంకుకి వెళ్ళాల్సిన పని లేదండి. మనకొక వెబ్‌సైట్ ఉంది. సో ఈ వెబ్‌సైట్‌లో ఏందంటే మీరు అమౌంట్ ఎంత పడింది, ఏ రోజు పడింది, అంటే మొత్తం ఆ అమౌంటు అసలకి ఆ విలేజెస్‌లో ఎంతమంది మనం ఉపాధి హామీకి పథకంకి వెళ్తున్నారు, ఎంత రిలీజ్ అయింది, టోటల్ అమౌంట్ ఎంత రిలీజ్ అయింది ఆ విలేజ్‌కనేది ప్రతి ఒక్కటి మనకి వెబ్‌సైట్‌లో ఉంటుందండి. సో మనకేందంటే అసలకి ఏంది ఈ ఉపాధి హామీ పథకం అంటే మనకి 2005లో మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలనే ఒక సంకల్పంతో 2005లో ఈ చట్టాన్ని తీసుకొనొచ్చిందండి. సో ఇదేంటంటే ఫస్ట్ మనకి 2005లో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఉండింది. తర్వాత 2009లో నేమ్ చేంజ్ చేసి ది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద చేంజ్ చేశారు. దీన్నే మనం తెలుగులో ఏమంటారంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని అంటారు. సో ఏంటి ఈ చట్టం అంటే మీరు ఊర్లో ఉండి మీ విలేజెస్‌లో ఉండి మీకు ఏమి ఉపాధి లేకపోతే మీరు గ్రామ పంచాయతీకి అనేది ఒక అప్లికేషన్ ఫిలప్ చేయాలి. అట్లాగా మేము ఒక ఉపాధి కోసం చూస్తున్నారు, మీరేమైనా పని కల్పిస్తారా అని. సో అప్పుడేందంటే గ్రామ పంచాయతీ అనేది ఆ అప్లికేషన్‌ని యాక్సెప్ట్ చేసి మీకు వితిన్ ఒక 5 కిలోమీటర్స్ రేంజ్‌లో మీ విలేజ్‌కి ఒక 5 కిలోమీటర్స్ రేంజ్‌లో మీకు ఒక ఉపాధి అనేది చూపిస్తుందండి. సో అదేంటంటే మనం కాలువ పనులు అనుకుంటాం, రోడ్డు పనులు ఏదైనా గానీ ఆ విలేజెస్‌లో ఏమన్నా ఇష్యూ ఉంటే వాటి మీద వర్క్ చేస్తూ దాంట్లో మీకు ఉపాధి కల్పిస్తారు. సో ఓకేనా. సో ఈ ఉపాధికి వెళ్ళినప్పుడు మీరు మీ అమౌంట్ ఎంత పడింది, ఏంటి అనేది మీరు బ్యాంక్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో ఒక వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్ వచ్చి nrega.nis.in. సో ఏం లేదండి, జస్ట్ క్రోమ్‌లోకెళ్ళి NREGA అని టైప్ చేస్తే ఫస్ట్ వెబ్‌సైటే వస్తుంది. మహాత్మా గాంధీ NREGA అని. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు వెబ్‌సైట్ అనేది ఇలా ఉంటుంది. సో కొందరేంటంటే మొబైల్‌లో ఓపెన్ చేస్తుంటారు కదా! మాక్సిమం మొబైల్ ఉంటాయి, ల్యాప్‌టాప్ ఉంటది కదా! సో మొబైల్‌లో ఎలా చూడాలి అంటే ఇక్కడికెళ్ళింది క్రోమ్‌లోకెళ్ళి సేమ్ NREGA అని టైప్ చేసింది. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మొబైల్‌లో ఇలా కనిపిస్తుంది. సో అప్పుడేందంటే మీరు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా పైన. సో ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! దీన్ని క్లిక్ చేసి ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ కింద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే మీకు సేమ్ మన ల్యాప్‌టాప్‌లో, డెస్క్‌టాప్‌లో ఎలా ఓపెన్ అవుతుందో వెబ్‌సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఇలా ఓపెన్ అయినప్పుడు తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ అంటే ఈరోజు మీరు పనికి వెళ్ళారా లేదా, ఎంతమంది వెళ్ళారు మీ విలేజెస్‌లో దానికి తెలుసుకోవాలంటే వ్యూ డైలీ అటెండెన్స్ ఇది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మన స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్. సో ఈరోజు అటెండెన్స్ ఏంది, ఎంతమంది వెళ్ళారు. సో ఈరోజు ఎంతమంది వెళ్ళారంటే ఈరోజు టైం 4:45 అండి. సో కొన్ని ఏంటంటే అప్డేట్ అవ్వదు. సో అందుకేంటంటే నిన్న ఎవరు వెళ్ళారు అనేది చెక్ చేద్దాం. సో చూడండి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో నెంబర్ ఆఫ్ వర్క్స్ ఎన్ని జరిగాయంటే 24,571 వర్క్ జరిగాయండి. సో వాటిల్లో మీరు కానీ చూసుకుంటే మన డిస్టిక్కి ఎన్నెన్ని వర్క్స్ జరిగాయని తెలుసుకోవచ్చు. ఇక్కడ నెల్లూరుకు చూడండి 557 వర్క్స్ జరిగాయి. వాటిల్లో మీ మండలంకి ఏంది. సో మీ మండలం ఇక్కడ చూడండి, మాది సంగం మండలం కాబట్టి మా సంగం మండలకి 31 వర్క్స్ జరిగాయి. సో దీన్ని కానీ క్లిక్ చేస్తే ప్రతి ఒక్కటండి అంటే మీ ఆ మండలంలో ఏ గ్రామాలు ఎంత వర్క్ జరిగాయి అనేది ప్రతి ఒక్కటే ఇక్కడ మనం తెలుసుకోవచ్చండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఏదైనా మనం ఇక్కడ చూస్తే మనకి కానీ చూస్తుంటే ఇక్కడ చూడండి మనకి ఏమేమి వర్క్స్ జరిగాయి, ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఆ వర్క్కి ఎంతమంది వెళ్ళారు అనేది కూడా మనం ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు. అంటే ఈ వర్క్కి ఇంతమంది వెళ్ళారు, సో ఇంతమంది 10 మంది వెళ్ళారు అనేది ఈ 10 మంది వర్క్ చేశారు, వాటిలో ఎంతమంది ఆబ్సెంట్ అనేది ప్రతి ఒక్కటి మనం ఈ వెబ్‌సైట్‌లో చాలా బాగా ఇచ్చుంటారండి. సో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమైనా మిస్టేక్స్ జరుగున్నా కానీ మనం ఈ వెబ్‌సైట్‌లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇట్లా మిస్టేక్ జరిగింది అని కూడా మీరు ఇక్కడ రిక్వెస్ట్ అనేది అంటే ఒక తప్పుని క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా. సో తర్వాత ఏంటంటే బ్యాక్‌కి వెళ్ళి ఇదేంటంటే డైలీ అటెండెన్స్ ఎంత ఉందని చెక్ చేసుకోవడం అండి. మీరు డైలీ అటెండెన్స్ మీరు పనికి వెళ్ళారా లేదా అనేది చెక్ చేసుకోవడం. సో మీ అమౌంట్ పడ్డదా లేదా, ఎంత పడింది అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్విక్ యాక్సెస్ ఉంది కదా,
ఈ క్విక్ యాక్సెస్కి వెళ్ళి ఇక్కడ స్టేట్ రిపోర్ట్ ఉంది కదా, స్టేట్ రిపోర్ట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ స్టేట్ రిపోర్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసింది అంటే మన స్టేట్ ఏంది, ఒకవేళ మీది తెలంగాణ అయితే తెలంగాణ క్లిక్ చేయండి. ప్రజెంట్ మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది మనం సెలెక్ట్ చేస్తున్నామండి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కదా, ఇక్కడ జాబ్ కార్డ్స్ అని ఉంటాయండి, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ జాబ్ కార్డ్స్ ఉంటాయి కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఇక్కడ సర్వీస్ అవైలబుల్ అని ఉంటుంది, కొన్ని రిఫ్రెష్ చేయండి. కొన్నిసార్లు అంటే మార్నింగ్ టు మనకి ఈవినింగ్ వరకు కొంచెం వెబ్సైట్ అనేది స్లోగా ఉంటుంది. సో మీరు ఏంటంటే ఒక నైట్ టైం కానీ చూసుకుంటే కొంచెం స్పీడ్గా ఉంటుందండి. ఎందుకంటే మార్నింగ్ టైము అంతా ఏంటంటే కొంచెం ఆ వర్క్ చేసుకునేదంతా డేటా ఎంట్రీ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. సో ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి 2024-25 ఈ ఇయర్ సెలెక్ట్ చేయండి. మనకి డిస్టిక్ వచ్చి నెల్లూరు కాబట్టి నేను నెల్లూరు సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు బ్లాక్ అంటే మీరు ఏంటి, ఏ పంచాయతీ, ఏ మండలం అనేది మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సో ఒకసారి మన సంఘం కాబట్టి సంఘం సెలెక్ట్ చేసుకోండి. సో మీ పంచాయతీ ఏంది, సో మీ విలేజెస్ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మా విలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేస్తే సో మీరు మొత్తం మీ డీటెయిల్స్ మొత్తం చూడండి. సో మీ విలేజెస్లో ఇంతమంది ఉన్నారనమాట, అంటే మీ జాబ్ కార్డ్ నెంబర్ ఏంటి, మీ నేమ్ ఏంటి, మొత్తం 2024 ఇంతమంది అప్లై చేస్తున్నారు దీనికి, ఈ కరువు పనికి అనమాట. ఓకేనా, సో మీ పేరు ఏందో సెర్చ్ చేసుకోండి. ఒకవేళ మీ పేరు ఏదైనా అనుకోండి, సో దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేసుకోండి. దీన్ని కానీ క్లిక్ చేసుకుంటే జాబ్ కార్డ్ మీద కానీ క్లిక్ చేసుకుంటే మీకు మీ అమౌంట్ పడిందా లేదా, ఎంత పడింది, ఏంది అనేది ఫుల్ డీటెయిల్స్ మనం ఇక్కడ తెలుసుకోవచ్చండి. సో మొత్తం ఇక్కడ చూడండి, మొత్తం ఎంత, నేమ్ ఆఫ్ ద పార్టిసిపెంట్, మొత్తం ఇక్కడ చూడండి ఏ రోజు ఎన్ని వెళ్ళారు, నెంబర్ ఆఫ్ డేస్ ఎప్పుడు వెళ్ళారు, ఏంటి మీ కుటుంబం, ఇది ఏంటంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఏ వర్క్స్కి వెళ్ళారు, ప్రతి ఒక్కటి మనం ఇక్కడ తెలుసుకోవచ్చండి. సో ఇక్కడ చూడండి మొత్తం మీ అమౌంట్ ఎంత పడింది, సో నెంబర్ ఆఫ్ 5 days, పీరియడ్ ఆఫ్ ఎంప్లాయీ గివెన్, సో ఎంత పడింది అంటే ఈరోజు మీకు ఎంత అమౌంట్ పడింది, ఇక్కడ 1000 రూపీస్ పడింది, ఇక్కడ 1000 రూపీస్ పడింది, ప్రతి ఒక్కటి మీకు చాలా క్లియర్గా ఉంటుందండి ఇక్కడ అమౌంట్. సో ఇక్కడ చూసుకుంటే దీన్ని కానీ క్లిక్ చేసుకుంటే ఎంఎస్ఆర్ నెంబర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మీకు టోటల్ అమౌంట్ ఎంత పడిందో కూడా మనకు మొత్తం క్లియర్గా తెలిసిపోతుందండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సో మీకు ఎప్పుడెప్పుడు ఏ అమౌంట్ పడింది, సో ఏ విలేజెస్లో పడింది, సో పోస్ట్ ఆఫీస్ ఏంటి, మీకు బ్యాంక్ నేమ్ ఏంటి, ఎంత పడింది అనేది ప్రతి ఒక్కటి మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు అండి. సో క్రెడిట్ అయిందా లేదా అమౌంట్, సో ఇక్కడ 200 క్రెడిట్ అయిందా లేదా, ప్రతి ఒక్కటి అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుందండి. ఓకేనా, సో మీకు అంటే ఈ వెబ్సైట్లో మీరు జస్ట్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి. సో ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు మొత్తం చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. అంటే మీ విలేజెస్కి ఎంత అమౌంట్ ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం కింద ఎంత అమౌంట్ మీకు మొత్తం మీ విలేజెస్కి శాంక్షన్ అయింది, అమౌంట్ ఒక 34 lakhs 50 lakhs ఎంత అయింది, మొత్తం ప్రతి ఒక్కటి ఎక్కడ మనం ఎవరిని అడగాల్సిన పని లేదండి. సో పెద్దవాళ్ళు కూడా ఎవరిని అడగాల్సిన పని లేదు. ఈ వెబ్సైట్లో ఫుల్ డీటెయిల్స్ మీకు కనిపిస్తాయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు ఫ్రెండ్స్ అండ్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. థ్యాంక్ యూ.